ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మధ్యలో ఇంకొకటి ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంచమి యోగా. మన పంచమి యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి ఒక యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. రీసెంట్ టైమ్స్లో అన్హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఫాలో అవుతున్నాం, అలానే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడానికి చాలా ట్రై చేస్తున్నాం, బట్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాం కదా. నేను అలానే రీసెంట్గా యోగా అయితే స్టార్ట్ చేశాను. అలా యోగా స్టార్ట్ చేశాక ఎక్స్ప్లోర్ చేస్తుండగా చాలా క్వశ్చన్స్ అయితే నా మైండ్లోకి వచ్చాయి. అప్పుడే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మా యోగా టీచర్ ద్వారా తెలుసుకున్నాను. వై నాట్ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని ఆవిడ్ని ఒక సెషన్ చేద్దాము దీని మీద అంటే ఒప్పుకున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ద యోగా ప్రెన్యూర్ అండ్ యోగా థెరపిస్ట్ Hema Nagalata from Panchami Yoga. So today we have a special guest with us. Let me introduce her, Hema Nagalata from Panchami Yoga, the yoga therapist and the yoga preneur. Thank you, Akila. Namaste everyone. Thank you, Akila, for having me in your show. మన టాక్స్ నుంచి మనం ఇంటర్వ్యూ దాకా ఇప్పుడు వచ్చాము. యోగా గురించి, యోగా చేస్తే బెనిఫిట్స్ ఏంటనేది మీకు పోన్ ఇంటర్వ్యూలో మీరు తెలుసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా నాకున్న క్వశ్చన్స్ నేను కొన్ని రాసుకున్నాను, బట్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రోజు వచ్చేసి మన వీడియోలో మనం 4 సెగ్మెంట్స్ అయితే చూస్తాము. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో క్వశ్చన్స్ ఉంటాయి, చూద్దాము ఎలా రిప్లై ఇస్తారో. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యోగా మీ మాటల్లో? యోగా అంటే చాలా సింపుల్ ప్రాక్టీసెస్ తోటి మనం డే టు డే లైఫ్లో యోగాని ఇన్కాపరేట్ చేసుకుంటే మనం ఎలా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అనేసి మన ఋషులు 5000 సంవత్సరాల క్రితమే చెప్పేశారు. సో అది మన మైండ్ ఎప్పుడైనా మైండే కదా, 5000 సంవత్సరాలు అయినా సరే ఎప్పుడైనా సరే. సో ఆ మైండ్ని మన కంట్రోల్లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనే ప్రాక్టీసెస్ని, దాంతోపాటు ఫిజికల్గా మనం ఫిట్గా ఉండడానికి ఏం చేస్తే మనం హెల్తీగా ఉంటాం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న శాస్త్రం ఇది. సో దీన్ని ఇప్పుడు చాలా సింప్లిఫైడ్ వేలో మోడర్న్ యోగా వచ్చేసింది. సో దాన్ని మనం ఇప్పుడు టీచ్ చేస్తున్నాం అనమాట. సో మన పంచమి యోగా దాంట్లో దానివల్ల బెనిఫిట్స్ చాలామంది బెనిఫిట్స్ చూశారు. సో ఇప్పుడు రాను పీసీఓడి కానీ లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తోటి చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయిపోతున్నాయి. సో దాన్ని మనం ఇప్పుడు చెప్తాం అనమాట. సో అది ఓన్లీ యోగా, వై నాట్ ఎక్సర్సైజెస్? ఎందుకంటే యోగా అనే వర్డ్ యునైట్ చేస్తుంది విత్ మైండ్ అండ్ బాడీ. బాడీకి ఫిజికల్ యాక్టివిటీస్ ఆసనాస్ అయితే మైండ్కి బ్రెత్ వర్క్. సో యోగా విత్ బ్రెత్ వర్క్ తోటి చేస్తాం. బ్రీతింగ్ తోటి మనం ఆసనాస్ని అలైన్ చేస్తాం కాబట్టి. సో అది మైండ్ అండ్ బాడీ. చెప్తారు కదా ఒక్క దెబ్బకి 2 పెట్టెలని. సో అలాగా ఒకేసారి మనం విత్ ఫిజికల్ బాడీ విత్ మెంటల్ మైండ్ తోటి కూడా మనం మంచి బెనిఫిట్స్ రావడానికి మనం యోగాని చేస్తాం అనమాట. ఓకే, ఈవెన్ దానికి ఎగ్జాంపుల్ నేను కూడా ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసేదాన్ని. నా గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, బట్ ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ అవుతాం అన్నమాట. బట్ నాకు యోగా స్టార్ట్ చేసిన దాని నుంచి సింపుల్ స్ట్రెచెస్ కూర్చునే చేస్తున్నాం, బట్ నాకు మంచిగా రిజల్ట్ అనేది కనిపించింది. సో హియర్ కమ్స్ అ సెకండ్ క్వశ్చన్. ఈ యోగా గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది, బట్ ఈ రోజే నేను యోగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా చిన్న టిప్ ఇవ్వగలరా మీరు మా లాంటి వాళ్ళ కోసం? డెఫినెట్గా అట్లా ఒక 5 minutes ఆఫ్ బ్రెత్ వర్క్, అంటే 5 minutes సింపుల్గా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ పెట్టి సైలెంట్గా కూర్చున్నా సరిపోతుంది. సో అది కూడా మన మైండ్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. టు స్టార్ట్ విత్ అలా అయినా చేయొచ్చు, లేదంటే సింపుల్ సూర్య నమస్కార్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. లేదు ఏమీ లేదు, వజ్రాసనంలో కూర్చుని 5 minutes చేసుకోవచ్చు, బ్రెత్ వర్క్ తీసుకుని 5 minutes కూర్చోవచ్చు. సో ఇది కూడా యోగా అంటే యాక్చువల్గా ఏమనుకుంటున్నారంటే చాలా మందికి డౌట్స్ ప్లస్ భయం కూడా ఉంది. ఏంటంటే ఆసనాలు బాడీని అటు తిప్పి హెడ్ స్టాండ్, సో అలా అనుకుంటున్నారు. సో ఇదంతా కాదు. యోగా అంటే చాలా సింపుల్ ఆసనాస్.
ఆ సింపుల్ ఆసనాస్ లో మీ ఫ్లెక్సిబిలిటీ ఎలాగుంది ఏంటనేది తెలిసిపోతుంది. సింపుల్ మా గానే మీద depend అనిపిస్తుంది, అవుతుంది అంటారు. సింపుల్ గానే అనిపిస్తుంది, బట్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటన్నది మనకి తెలుస్తుంది. సో మనం స్టార్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడతో మనం సెగ్మెంట్ 1 అయితే అయిపోయింది. సెగ్మెంట్ 2 స్టార్ట్ చేసేద్దామా? షూర్. సెగ్మెంట్ 2 వచ్చేసి ఫన్ ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్. చాలా మందికి అపోహలు ఉంటాయి కదా యోగా మీద, సో అవైతే క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. స్టార్ట్ చేసేద్దాము. చాలా మందికి ఒక మిత్ ఉంది, అది మిత్ అనాలో ఏంటో నాకు తెలియదు, మీరు చెప్పండి. లైక్ యోగా ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్లెక్సిబుల్ పీపుల్. నో అఖిల, యోగా ఫ్లెక్సిబుల్ గా ఉన్న వాళ్ళకి కాదు. స్టార్ట్ విత్ యోగా స్టార్ట్ చేస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2-3 డేస్ ఆసనాస్ కానీ లేదంటే ఎటువంటి ప్రాక్టీస్ చేయలేదంటే నా బాడీ కూడా స్టిఫ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ప్రకృతితోటే ఉన్నాం కదా, ప్రకృతితోటి మనం అలైన్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యోగా కూడా సేమ్ అంతే. ఎవ్రీడే ప్రాక్టీస్ మనల్ని ఫ్లెక్సిబుల్ చేస్తుంది. ఫ్లెక్సిబుల్ గా ఉంటేనే యోగా చేయాలనేం లేదు, యోగా చేస్తే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఓకే, సో మా ఫస్ట్ మిత్ కాదు, అది ఆల్రెడీ మిత్ అని మాకు అర్థమైపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి యోగా మీద ఎనీ ఫన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా? ఫన్ ఫ్యాక్ట్స్ అంటే ఉన్నాయి. లాఫింగ్ యోగా అనేది ఒకటి ఉంది. సో అది ఏం చేస్తామంటే లిటరల్ గా మనం లాఫ్ చేస్తాం అంతే. సో దానివల్ల హ్యాపీ హార్మోన్స్ అంతా రిలీజ్ అవుతుంది. సో అక్కడ మనం ఏం చేయము, జస్ట్ ఓన్లీ నవ్వుతాం అంతే. ఆ నవ్వడంతో అది కూడా ఒక యోగా, అది లాఫింగ్ యోగా. సో అలా నవ్వడంతో మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అది ఇప్పుడు ట్రెండింగ్. ఓ ఓకే, బాగుంది, నవ్వడం మంచిదే కాబట్టి ఇట్స్ ఓకే. సో సెగ్మెంట్ 2, యా వి ఆర్ డన్ విత్ అవర్ సెగ్మెంట్ 2. సెగ్మెంట్ 3లోకి వెళ్ళిపోదామా? షూర్. ఓకే, దెన్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మీకోసం మేము కొన్ని సెట్ చేసుకున్నాము. ఫస్ట్ క్వశ్చన్ అడిగామంటారా? షూర్. ఓకే, మీ ఫేవరెట్ యోగా పోస్ ఏంటి? నాది శవాసన. రిలాక్సేషన్, ఫుల్ ఆసనాస్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ రిలాక్స్ ఇన్ శవాసన అంటారు కదా, ఇంకా అప్పుడు ఫుల్ బాడీ మైండ్ అంతా కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో శవాసన మై ఫేవరెట్ పోజ్. మోస్ట్లీ యోగా కానీ ఇలా తెలిసిన వాళ్ళందరికీ అదే ఫేవరెట్ పోజ్ అయి ఉంటుంది, నాకు కూడా. ఓకే, దెన్ నెక్స్ట్, మార్నింగ్ యోగా ఆర్ ఈవినింగ్ యోగా? మార్నింగ్ యోగానే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. స్టూడెంట్స్ కూడా ఎక్కువ రికమెండ్ చేసేది మార్నింగ్ యోగానే. బట్ టైం కుదరట్లేదు అంటే ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు, ప్రిఫరబుల్లీ మార్నింగ్. ఎందుకంటే అది రోజంతా మనల్ని యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచుతుంది మార్నింగ్ యోగానే. సో మార్నింగ్ యోగా. ఇది పర్టికులర్ ప్లేస్ లేదా ఒక పర్టికులర్ టైమింగ్, డైలీ ఇదే టైమింగ్ ఫాలో అవ్వాలి అని ఏమన్నా ఉంటుందా? అలా చేస్తే మంచిది. ఓకే, పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ టైం అది సెట్ అయితే అది మంచిదే. ఎందుకంటే మైండ్ ఆటోమేటిక్గా ఆ టైంకి ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో మెడిటేషన్ కానీ యోగా కానీ మనం ఎప్పుడు అదే చెప్తాం, ఒకటే ప్లేస్ ఒకటే టైం ఫిక్స్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మైండ్ ఆ ప్లేస్కి ఆ టైంకి మైండ్ ఇంకా వేరే పనిలో ఉన్నా సరే మైండ్ ఆటోమేటిక్గా చెప్తా అనమాట, ఇది మెడిటేషన్ టైం, యోగా టైం అని. సో అందుకని ఆ టైం ప్రిఫరబుల్గా చెప్తాము. బట్ కుదరలేదు, ఒక్కొక్కసారి కుదరదు అంటే బట్ ఇట్స్ ఓకే. అదే టైంలో చేయాలి అన్నదేం లేదు, కుదిరితే బెటర్. దానికి ఎగ్జాంపుల్ నేనే, నాకు మాక్సిమం టైమింగ్ కుదిరేది కాదు. సో ఈవినింగ్ ఎక్కువ నేను, సో అలా అటు ఇటు మ్యామ్ నా కోసం అడ్జస్ట్ చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యోగా ఇన్ 1 word? బ్లిస్, హ్యాపీ. ఓకే, ఇంకా మనం దానికి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి, మీ ఫేవరెట్ ప్రాణాయామం? నాడీ శోధన ప్రాణాయామం, అది నా ఫేవరెట్. ఎందుకంటే అది పూర్వీకులే మనకి ప్రతి పూజలో స్టార్టింగ్ చేసే ప్రాణాయామాన్ని నాడీ శోధన ప్రాణాయామం. దాని యొక్క బెనిఫిట్, పవర్ తెలిసిండే అది పూజలో పెట్టేశారు, అట్లీస్ట్ అలాగైనా సరే జనాలు చేస్తారు అని చెప్పేసి. సో నాడీ శోధన మై ఫేవరెట్ ప్రాణాయామ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు యోగా చేసినప్పుడు ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ ఉన్నదా? యాక్చువల్గా పిల్లలతో యోగా చేయించినప్పుడు వాళ్ళు చిన్ని కాళ్ళతోటి చేతులతోటి ఊరికి అటు ఇటు స్ట్రెచ్ చేస్తారు కదా, సో అది చాలా ఫన్ అండ్ హ్యాపీ అనిపిస్తుంది నాకు వాళ్ళు యోగా చేసేది. సూపర్. నెక్స్ట్ వచ్చేసి, మీ శిష్యుల్లో ఎవరు ప్రోగ్రెస్ మెచ్చుకుంటారు మీరు? యాక్చువల్గా ఒక ఆంటీ ఒక 3 monthsలోనే వెయిట్ తగ్గిపోయి, సో తను ఇప్పుడు ఫిట్నెస్ ఛాంపియన్ యాక్చువల్గా.
సో అది నాకు ప్రౌడ్గా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ ఫుడ్? మిల్లెట్స్ దోశ. నాకు ఎప్పుడు చెప్తారు రెసిపీ? డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఛానల్లో. ఓకే, సో మీకు రెసిపీ కావాలంటే ఛానల్ మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ సెగ్మెంట్ అయితే అయిపోయింది. యాక్చువల్గా నేను చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు, మీతో షేర్ చేసుకోవాలి, బట్ ఇలా కలిసి షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను అంత కన్సిస్టెంట్గా లేను యాక్చువల్లీ. మా మ్యామ్ రోజు నా కోసం వెయిట్ చేసేవారు, చిన్న వర్క్ ఉండడం వల్ల అలాగ మిస్ అయిపోయేది ఒక్కొక్క క్లాస్. బట్ స్టిల్ మా ఇంట్లో వాళ్ళు నీ ఫేస్లో చేంజ్ వచ్చింది అని అన్నారు. నేను వన్ ఆఫ్ మై షార్ట్స్లో చెప్పాను ఫేస్ యోగా గురించి, బట్ నేను చెప్పలేదు అందులో లైక్ నేను కూడా జాయిన్ అవుతున్నాను అని. బట్ 1 month కోర్స్ అయితే జాయిన్ అయ్యాను దాని గురించి. సో నాకైతే మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి. ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్. అట్లా యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ ఫేస్ యోగా అటెండ్ అయింది. సో అది కూడా మోస్ట్లీ వన్ మంత్లో 15 days కన్సిస్టెంట్గా జాయిన్ అయింది. సో ఆ 15 daysలోనే చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి దానికి. సో ఒక యోగా సెషన్ మనది 1 hour సెషన్ ఉంటుంది. సో ఆ 1 hour సెషన్ కంటిన్యూస్గా కనుక మీరు అటెండ్ అయ్యారంటే ఖచ్చితంగా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మీకు గిఫ్ట్గా ఇచ్చుకున్నట్టు అవుతుంది. ఈ న్యూ ఇయర్ అట్లీస్ట్ మన గురించి మనం ఆలోచిస్తే ఇంకా మన ఫ్యూచర్ బాగుంటుంది అనేసి మేము ఈ ఇంటర్వ్యూని ప్లాన్ చేసాం. సో ఫైనల్లీ మనం మన క్లోజింగ్ సెగ్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో సింపుల్గా ఫన్తో వ్రాపప్ చేసేద్దాం ఈ సెషన్ని. సో యాక్చువల్గా ఇప్పటి వరకు చాలా బాగా చెప్పారు, మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే మాతో షేర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరికన్నా మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్గా మనకి ఛానల్ ఉంది, అట్లా మనకి ఛానల్ ఉంది. సో పంచమి యోగా యూట్యూబ్ ఛానల్ అండ్ హ్యాండిల్ కూడా ఉంది, ఇన్స్టా హ్యాండిల్, అది పంచమి యోగా అనే ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ వెబ్సైట్ కూడా ఉంది పంచమి యోగా తోటే. సో ఈ డీటెయిల్స్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఎవరైనా మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్కి కూడా కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. సో మీరు యోగా చాలా సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నారు, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. మీ హెల్త్లో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో మీ కమెంట్స్ని బట్టి ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ యోగా వీడియోస్ రిలేటెడ్ మేము చేద్దాము అనుకుంటున్నాము, హెల్ప్ఫుల్ అవుతుంది అని. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా యోగా ద్వారా ఎలా తగ్గించుకోవాలని తెలుసుకుంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ ఎలానో మేము ఛానల్ లింక్స్ అవన్నీ ఇస్తాం కాబట్టి. అండ్ పంచమి యోగా ఛానల్ అనేది సెపరేట్గా ఓన్లీ ఫర్ యోగా కంటెంట్ మాట. ఆ ఛానల్ చూస్తే మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you. Namaste.